శాతవాహనుల యుగానికి సంబంధించిన చరిత్రని అద్భుతంగా మీరు ఎక్కడా ఎప్పుడు వినని విధంగా తెలుగు జాతి వారికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు చాలా స్పష్టంగా కనిపించింది. పురాణాలలో ఉందా సార్? పురాణాలలో కూడా ఉంది. రాముని పాదం తాకి రాయి అహల్యగా మారడం జరిగింది. అప్పటి వరకు ఆ సింహం ఒక యక్ష రూపం. అది ఎప్పుడైతే విశ్వామిత్రునికి ఆయుధం తాకడం జరిగిందో దానికి శాప విమోచన కలిగి అదొక గంధర్వ రూపంలోకి మారి. ఇక్కడ కాయిన్స్ గురించి మాట్లాడుతుంటే నేను ఒక దగ్గర చదివాను, వాళ్ళ కాలంలో రోమన్ నాణాలు ఉండేటివి అని. రోమన్ సామ్రాజ్యంతో జరిగినటువంటి వ్యాపార వాణిజ్యం అంతా ఇంత తెరచాపతో ఉన్న ఓడగుర్తు కలిగిన నాణేలు. శాతవాహనులు బ్రాహ్మణులు అన్నారు. బౌద్ధము జైనం అనేది విరాజిల్లింది ఎక్కువగా. ప్లీని అనేటి కానొక రచయిత ది న్యాచురల్ హిస్టరీ అనేటి కానొక గ్రంథం రాస్తాడు. మన తెలుగు ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తయారవుతున్నటువంటి వస్త్రాల నాణ్యతను గురించి పేర్కొన్నారు. అనగర్ శాసనం కావచ్చు, అలాగే నాసిక్ శాసనం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అశోకుని శాసనాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మెగస్తనీస్ తను రచించినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథంలో కూడా ఒక మాట అన్నారు మీరు, ఆర్యతత్వాన్ని కోల్పోయి ఇక్కడికి వచ్చారని. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్? వాస్తవానికి సింధులోయ నాగరికత నిర్మాతలే ద్రావిడులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమాన్ని అత్యంత గొప్పగా నిర్వహించినటువంటి వ్యక్తి మాదారి భాగ్యరెడ్డి. నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారన్నప్పుడు ఈజీగా విద్యార్థులందరూ కూడా గౌతమి బాలాశ్రీ చెప్పేసి ఆన్సర్ చేయడం జరుగుతుంది సార్. కానీ అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన చరిత్ర ఆచార్య నాగార్జునుడు బుద్ధుని తర్వాత బుద్ధుడు అంతటి వాడు. అందులోనే ఇంకో బిరుదు కూడా ఉంటుంది సార్, త్రిసముద్రతోయ పీతవాహన, నా కుమారుని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు త్రాగాయి అని. ఒక్కసారి మహాత్మా సినిమా జ్ఞాపకం తెచ్చుకోండి. సింహంబుపై తిరిగే పురుష కేశవుడు పూర్వజనుడు నీ జాతికి, తల ఎత్తు జీవించు తమ్ముడా తెలుగు జాతిలో పుట్టావని.